ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు బయలుదేరి ఆదికాండం 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్నెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అధ్యాయంలో 50వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కరువు సంవత్సరములో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. దయచేసి మరొక వచనం కూడా చదువుకుందాం. ఆదికాండం 46వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయము 20 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫర్ కుమార్తె అయిన ఆసెనతు అతనికి కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పిల్లరా, ఆసెనతు పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది కూడా ఆదికాండం నుండి మొత్తం బైబిల్ మొత్తంలో మనం ఆలోచన చేస్తే ఆమె పేరు ఈ ఆదికాండములో 3 సందర్భాలలో ఆమె పేరు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆసెనతు పేరు ఈ బైబిల్లో ఎన్నిసార్లు పొందుపరచబడింది? 3 సార్లు పొందుపరచబడింది అని అంటే ఖచ్చితంగా ఈమె జీవితాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈమెను గురించి మొట్టమొదటి వాక్యంలో మనం ఏం చదువుకుందామనంటే, మరియు ఫరో యోసేపునకు జఫ్నత్నెహు అని పేరు పెట్టాడంట. ఒకసారి మీ నోటితో ఈ మాట పలుకుతారా? రకరకాలుగా వస్తుందేమో ఇప్పుడు కదా, వద్దులేండి. అయితే పిల్లరా, మనం ఇంకా ముందుకు చదివితే ఈ యొక్క ఆసెనతు యొక్క తండ్రి పేరు ఏంటనంటే పోతీఫర్. ఈమె ఎవరు అనంటే ఒక యాజకుడు. ఎవరికి అనంటే ఓను అనేటువంటి దేవతకు యాజకుడే, కానీ దేవునికి కాదు, ఒక అన్య దేవతకు ఈ యొక్క పోతీఫర్ అనేటువంటి వ్యక్తి యాజకుడుగా ఉన్నాడు. పిల్లరా, ఓను అన్న మాటకు అర్థం సూర్య దేవత లేక వెలుగు, ఇలా చాలా అర్థాలు వస్తాయి. గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంటే ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనంటే ఒక అన్యుల కుటుంబం నుండి వచ్చినటువంటి ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను డైరెక్ట్గా విషయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ యొక్క ఆసెనతు జీవితం నుండి మనం మొట్టమొదటిగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈమె అన్యురాలే కానీ యోసేపును వివాహం చేసుకున్న తర్వాత, అనగా యోసేపును చేరిన తర్వాత ఆమె ధన్యురాలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆసెనతు ఎవరు చెప్పాలి? ఈ ఆసెనతు ఎవరు? అన్యురాలే, కానీ యోసేపును చేరిన తర్వాత ఆమె ధన్యురాలిగా మారింది. ఈమె తండ్రి ఒక అన్యుడు, ఈమె తండ్రి ఒక విగ్రహారాధికుడు. కానీ ఎప్పుడైతే ఈమె అలాంటి బ్యాక్గ్రౌండ్లో పెరిగి ఒక యోసేపు అనేటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ఈమె వివాహము చేసుకుందో, ఆయన ఎప్పుడైతే ఈమె చేరిందో వెంటనే యోసేపు చేరుకున్న తర్వాత యోసేపు యొక్క దేవుణ్ణి ఈమె తెలుసుకోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు దేవుణ్ణి అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. యోసేపు చేస్తున్నటువంటి భక్తిని నేర్చుకోవడం మొదలుపెట్టింది. అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క ఆత్మీయతను తెలుసుకోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉండేది.
అన్య సాంప్రదాయాలు, అన్య సిద్ధాంతాలు అంతా కూడా లోక వ్యవహారం, లోక తీరు ఆమెలో కనబడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక దైవికమైనటువంటి ఒక వ్యక్తిని ఆమె చేరిందో వెంటనే ఆ వ్యక్తి సేవిస్తున్నటువంటి దేవుణ్ణి ఈమె కూడా కలిగి ఉండడానికి ఆమె ప్రయత్నము చేసింది. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజుల్లో పిల్లరా చాలామంది వివాహం కాకముందు వారు భక్తి బాగానే ఉంటుంది, కానీ ఎవరినొకరిని తగులుకున్న తర్వాత ఈ భక్తి కాస్త ఏమైపోద్ది, దిగజారిపోయేటువంటి పరిస్థితి అన్నమాట. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నువ్వు ఒకరిని చేరిన తర్వాత అయితే వారు చక్కటి ప్రార్థనా పరులైతే అదే ప్రార్థనను నీవులో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. వారు చక్కగా వాక్యము చదివేవారైతే అదే విధానాన్ని నీవు కొనసాగించాల్సిన అవసరం ఉంది. వారు చక్కని ఆత్మీయతలు నడుస్తున్న వారైతే కనుక వారి యొక్క ఆత్మీయతను చూచి నీవు కూడా దానిని వెంబడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుల్లో పిల్లరా చాలామంది ఎలా ఉంటున్నారంటే, పిల్లరా ఒకరి యొక్క భక్తి జీవితాన్ని చూసి మరొకరు నేర్చుకునే విధానములో లేరు. ఒకరు భక్తిలో సరిగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ భార్య కావచ్చు, ఆ భర్త కావచ్చు, వారిని భక్తిలో వెనకకు లాగేసేటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు పిల్లరా మన కుటుంబాల్లో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బహుశా నీ కుటుంబంలో నీ భర్త సరిగా భక్తిలో ముందుకి కొనసాగేటువంటి వారైతే గనక కొన్ని సందర్భాల్లో ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను గ్రహించగలుగుతున్నావా? ఆ ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోగలుగుతున్నావా? ఆ వాక్యానుసరమైన జీవితాన్ని వెంబడించగలుగుతున్నావా? ఒకవేళ నీ భార్య అంతటి ఆత్మీయురాలైతే అదే అనుభవంలో కొనసాగడానికి ఇష్టపడగలుగుతున్నావా? లేదా కొన్ని సందర్భంలో ఈరోజు చూసి నేర్చుకోవాల్సింది పోయి నీవు చేయకుండా వారిని చేయనివ్వకుండా ఈరోజు భక్తిహీనతలోనికి నీ కుటుంబం నడిపించబడుతుందేమో, జాగ్రత్త. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపుని ఎప్పుడైతే యాసీనతో చేరిందో అన్యురాలిగా ఆయనను చేరింది, కానీ ఎప్పుడైతే నిజ దేవుని కొరకు విందో తెలుసుకుందో అప్పటి నుండి నమ్మకంగా అదే భక్తిలో కొనసాగడానికి ఆమె ఇష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు చక్కగా పాటలు పాడతారు, చక్కగా మందిరంలో పరిచర్య చేస్తారు, కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు వారికి వివాహమైన తర్వాత ఇక వీరు ఏమైపోతారో అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. ఈరోజు పిల్లరా యవనస్తులకు పెళ్లి చేసే విషయంలో కూడా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే, అబ్బాయి ఒక చక్కటి ఉద్యోగాన్ని కలిగి ఉంటే బాగుంటుంది, ఒక చక్కటి విధానంలో అతడు స్థిరపరచబడి ఉంటే చాలు, అంటే సెటిల్ అయిపోయి ఉంటే చాలు. అతడు ప్రార్థనాపరుడా కాదా, అతడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి వాడా లేదా? ఈరోజు పిల్లరా తల్లిదండ్రులకు వివాహం చేసేటువంటి వారికి ఇలాంటి అంశాలతో పనే లేకుండా పోతా ఉంది. ఏమంటున్నారు అని అంటే, అతడు అన్యుడైతే కనుక నీ యొక్క కుమార్తె చక్కని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న బిడ్డ అయితే కనుక నువ్వేమనుకుంటున్నావంటే, పెళ్లి చేసేస్తే నీ కూతురు ఆ అబ్బాయిని మొత్తం మార్చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఈమెమైపోతుంది, వెళ్ళి అలా మారిపోతుంది. నీ కుమారుడు చక్కని ఆత్మీయుడైతే కనుక ఒక అన్యురాలినిచ్చి పెళ్లి చేసేసిన తర్వాత ఆమె తన దారిలోకి వచ్చేస్తలే, ఆ పిల్ల మన దగ్గరికి వచ్చే పిల్ల కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిగా మందిరానికి నడిపించేద్దాం లాగేద్దాం అనుకుంటున్నారు. కానీ చాలామంది ఆ పిల్ల ఇంటికాడ మొత్తం వీళ్ళందరినీ అటు లాగేస్తుంది. ఈరోజు పిల్లరా ఒకటి అనుకుంటే చాలామంది జీవితాల్లో మరొకటి అయిపోతుందండి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది లేరండి, మీరు ఎంతమందిని చూడలేదు, ఎంతమందిని చూడలే. నేను దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను, ఒకవేళ నీ కుమారుడికో నీ కుమార్తెకో వివాహ సమయం వస్తే లేట్ అయినా పర్వాలే, దేవుని చిత్తమున్న వ్యక్తినే ఇచ్చి వివాహం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక దేనికి కకృతి పడకండి, క్యాస్ట్ కకృతి పడద్దు. అసలు ఉద్యోగం ఉందాను, లేకపోతే మంచిగా వెల్ సెటిల్డ్ అను, ఇక దేనినో చూచి ఇప్పుడు కకృతి పడ్డావంటే తర్వాత నానా అవసాట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నీకు నిద్ర ఉండదు,
ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకుంటాం వారు దైవికంగా లేనప్పటికీ ఈ పెళ్ళంటూ అయిపోతే ఖచ్చితంగా జాయిగా నేర్పిద్దాం, దేవుని కోసం పరిచయం చేసేద్దాం, అలా ఇలా ఎన్నో అనుకుంటాం. కానీ అయిపోయిన తర్వాత ఇక ఏది ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారండి. అప్పుడు దాకా భక్తిని ఎరగదీశారు, కానీ అన్యురాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా దారుణం అయిపోయింది వాళ్ళ స్థితి. అందులో ఇలా ఈ మాట మనం మాట్లాడుకునే పరిస్థితిలో మనకి వెంటనే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? సొలొమోన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా అద్భుతమైన భక్తి జీవితం, దేవుణ్ణి ఎంతో మెప్పించేటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఎప్పుడైతే అతడు లోక అనుభవాలు గుండా వెళుతూ తన జీవితంలో లోకస్తులకు అవకాశం, స్థానం ఎప్పుడైతే ఇచ్చాడో, మొత్తానికి వాళ్ళందరూ కలిసి సొలొమోను హృదయాన్ని మొత్తం దేవతల వైపు తిప్పేశారట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనోడు అనుకుంటాడు చేసుకుని ఇంతమందిని, ఈ 1000 మందిని ఇటు తిప్పేద్దాం, ఒక సంఘం స్థాపించేద్దాం అనుకుని ఉంటాడు కదా సొలొమోన్. కానీ ఏమైందట, మనోడు ఆడు తిరిగిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి ప్లాన్ అదే కదా, 1000 మంది సంఘం అంటే అది మామూలు కాదు. ఇంకా ఏమంటే అందరూ మనోళ్ళే, మనోడికి ఎక్కువ కదా. కాబట్టి మంచిగా ఆ రోజుల్లోనే ఒక బలమైన సంఘం కట్టేద్దాం అనుకుని ఉంటాడు పాపం. కానీ పని అవలే ఎందుకో. కానీ మొత్తానికి మనోడు ఏమాడంటే అటు తిరిగిపోయాడట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. చాలు. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముందే చెప్పాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, కొన్ని జాతులు 1వ వచనం మనం చూస్తే పిల్లరా, అక్కడ కొన్ని జాతులు పిల్లరా, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు పిల్లరా, కొన్ని జనాంగాలను దేవుడు చెబుతూ వీరు అన్య సంప్రదాయాలతో నింపబడిన వారు, అన్య సిద్ధాంతాలకు అలవాటు పడిన వారు కనుక వీరితో సహవాసం చేయొద్దు అని అంటే వాళ్ళలోనే మొత్తం మనోడు 1000 మందిని తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి ఏమైపోయింది అని అంటే వాళ్ళందరూ కలిసి సొలొమోను హృదయాన్ని తిప్పేశారు. మనోడు తిప్పుదాం అనుకుని ఉంటాడు, కానీ వాళ్ళు ముందుగానే తిప్పేశారు. ఈరోజు నిన్న మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. కొన్ని సందర్భంలో ఆ తాగేవాడితో ఎందుకు తిరుగుతున్నావు అంటే, నిన్న కూడా ఆడితో తిరిగి ఆడు తాగుడు మానిపించేద్దామని అంటుంటాడు ఒక్కొక్కడు కదా. చివరికి ఈడు కూడా తాగుపోతాడు అయిపోతాడు, కానీ ఆడు మాత్రం ఏమంటే అనుకున్నట్టుగా మాత్రం మారడు. ఈరోజు రీజన్ అడిగితే చాలామంది ఇలా మాట్లాడతారు. జాగ్రత్త, నువ్వు అనుకున్నట్టుగా ఏది పని అవదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు పిల్లరా, మన జీవితంలో ఒక వ్యక్తి ఎవరైనా భాగస్వామ్యంగా రావాలి అని అంటే కనుక, భాగస్వామిగా రావాలి అని అంటే ఖచ్చితంగా వారు విశ్వాసము కలిగిన వారై ఉండాలి. దేవుడు అంటే నమ్మిక కలిగిన వారై ఉండాలి. చక్కని ఆత్మీయతలో, ఆత్మీయ వాతావరణంలో పిల్లరా ఎదుగుతున్న వారై ఉండాలి. ఇవే పిల్లరా ఈరోజు మరొకరు వారిలో చూడాల్సినటువంటి విషయాలు. అంతేగాని మరొకట చూసి ఈరోజు కట్టబెడితే తర్వాత పిల్లరా నానా రకాలైనటువంటి నష్టాలు చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుమార్తెకు వివాహం చేయాల్సిన పరిస్థితి రాబోతా ఉందా, లేకపోతే ఆ గడియ రానే వచ్చిందా? దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థించు.
నీవు అనుకున్నటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టేసే, ఆ ఉద్దేశాలు ప్రక్కన పెట్టేసే. ఒకవేళ నీ కుమారుడికి వివాహ వయసు వచ్చిందా, ఆ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు అనుకున్నట్టుగా మొదట చేసేద్దాం, తర్వాత మార్చేద్దామంటే నీ కూతుర్ని నీ కొడుకుని ముందు వాళ్ళు మార్చేస్తారు, తర్వాత వాళ్ళని మరలా ఇటు మార్చలేక నువ్వు అటు మారిపోతావేమో, జాగ్రత్త. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలనే ఈరోజు వివాహము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా నీ సహవాసము కూడా దైవికమైన వ్యక్తులతో మాత్రమే ఉండాలి. ఈరోజు నీ సహవాసాలు అన్నీ కూడా ఎలాంటివనంటే, వారందరూ కూడా దేవుని కోసం తెలియని వారే, వారందరూ కూడా దేవుని పట్ల భక్తి భయం లేనటువంటి వారే, వారందరూ కూడా తల్లిదండ్రులకు అవిధేయులే, లోకానుసారంగా జీవించే పరిస్థితులు. అలాంటి సహవాసాలు ఈరోజు నువ్వు కలిగి ఉంటున్నావు, జాగ్రత్త. నిన్ను కూడా వారిలాగే చేసి పాడేస్తారు ఒకానొక దినాన్న. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, సొలొమోను ఎంత గొప్ప వ్యక్తి. సొలొమోనుకు దేవుడు ఎంతటి ఆధిక్యతనిచ్చాడు. సొలొమోను పిల్లరా, దేవుని కొరకు ఆ ముందు అధ్యాయాలు మనం చదవగలిగితే ఎంతో అద్భుతంగా దేవుని కార్యాలు జరిగించిన వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఒకానొక దినాన తన హృదయము దేవుని ఎడల లేకుండా లోకం వైపు, అన్య దేవతల వైపు, అన్య ఆచారాల వైపు త్రిప్పివేయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అదే హృదయంతో ముందు దేవుని కోసం చక్కగా పనిచేసేవాడు, అదే హృదయంతో దేవుని కోసం ఎంతో నమ్మకంగా ఉండేవాడు, అదే హృదయంతో పిల్లరా దేవుని యొక్క మాటలు అనుసరిస్తూ చిత్తానుసారంగా జీవించే పరిస్థితి. కానీ ఆ హృదయాన్ని కాస్త ఈరోజు లోకంలో మనుషులకి ఇచ్చి చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా మనం చూసాం. ఇక ఆ సొలొమోను జీవితం ఎంత దారుణాతి దారుణంగా పిల్లరా నాశనం ఏందో మనందరికీ తెలుసు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈరోజు మన భక్తిని మనం ఎంత మాత్రం పాడు చేసుకోవడానికి వీలు లేదు. ఎవరిని లైఫ్లోనికి వచ్చినా వారు బహుశా భక్తిహీనులుగా ఉన్నారా, నీవు వారిని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థిస్తుంటే నీతో కలిసి ప్రార్థన చేయకుండా నీ భార్య ఉంటున్నట్లయితే కనుక ఆ విషయంలో మందలించు, కలిసి ప్రార్థించండి. ఒకవేళ మీరు ఇరుగురు అలా ఉంటే బిడ్డల దూరంగా ఉంటున్నట్లయితే కనుక వారిని కూడా కలవమని చెప్పండి, వారితో కూడా కలిసి ప్రార్థన చేయండి. ఈరోజు పిల్లరా ఒక్కరు మరి ఒక్కరిని ఏం చేయాలి, భక్తి విషయమే ప్రోత్సహించాలి. దిగజారిపోతున్న అనుభవంలో పిల్లరా కుటుంబంలో ఏ ఒక్కరున్నా ఎవరొకరు ఆ విషయంలో బాధ్యత తీసుకుని వారిని బలపరిచి ముందుకు నడిపించాల్సిన అవసరం. కానీ ఈరోజు పిల్లరా ఒకరు భక్తిహీనతను మరొకరు చూసి ఊరుకుంటున్నారు. పిల్లరా నేను చెప్తే విండు అనుకుంటున్నారు, నేను చెప్తే అవ్వదు అనుకుంటున్నారు. ఈరోజు ఒకరిని ఒకరు భక్తి విషయమే ప్రోత్సహించుకోలేని పరిస్థితి ఉంటే అది కుటుంబాలకు నష్టమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కూడా మీకు కానీ మీ కుటుంబాలకు కానీ దేవుడు ఎంత మాత్రం దూరమో కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి ఎప్పుడు కూడా నీకు దూరం కాకూడదు. నువ్వు తీసుకున్న తీర్మానాలు ఎప్పుడు కూడా నీకు దూరం కాకూడదు. దేవునికి నువ్వు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా నీకు దూరం కాకూడదు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతడు పుట్టినది మొదలుకుని యోసేపు ఎంతకాలం బ్రతికాడు? 110 సంవత్సరాలు. ఆ 110 సంవత్సరాలు జీవితం మనం చూస్తే దేవుడు లేని జీవితం యోసేపు ఎక్కడ గడపలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి 30వ సంవత్సరంలో పెళ్ళయింది. ఆడి తర్వాత జీవితం ఏమైనా పాడైపోయినట్టుగా మనం ఏమైనా చదువుకున్నామా? 110 సంవత్సరాల లోపల ఆఖరికి అతడు చనిపోయేటప్పుడు కూడా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ చనిపోయాడు. దేవుని యొక్క మాటలు పలుకుతూ చనిపోయాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబంలో దేవుడు లేని జీవితం ఈరోజు మీరు జీవించే పరిస్థితి ఉందా? భక్తిని సరిగా చేయలేనటువంటి జీవితం ఈరోజు మనం జీవించే పరిస్థితి ఉందా? ఆలోచన చేద్దాం.
ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి విషయంలో మనం అందరం విజేతులుగా నిలవబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోసేపుని కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తే అతడు ఓ చక్కటి భక్తిపరుడు. భక్తి విషయంలో చాలా చక్కని విధానంలో విజయం సాధించినటువంటి వ్యక్తి యోసేపు. లోకంలో ఒక సామెత ఉంది, ప్రతి పురుషుని విజయం వెనక, చెప్పట్లేదే, మా వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు చెప్తలే, ప్రతి పురుషుని విజయం వెనక చెప్పాలి స్త్రీ ఉంటుందట. అవునా? ఇప్పుడు యోసేపు నువ్వు ఇంతగా చక్కని విధానంలో ఎలా భక్తి చేయగలిగావయ్యా అని అంటే దానికి కారణం మా ఆవిడే అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఆసెనతు అన్యురాలే కానీ యోసేపుని చేసుకున్న తర్వాత యోసేపు భక్తి జీవితాన్ని ఎక్కడ కూడా ఆసెనతు పాడు చేయలే. అంటే ఇప్పుడు యోసేపు భక్తి విషయమే విజయం సాధించగలిగాడు అని అంటే, ఒక ఉన్నతమైన శిఖరానికి రాగలిగాడు అని అంటే, యోసేపును భక్తి విషయంలో వెన్నుండి ప్రోత్సహించింది ఎవరై ఉంటారు? ఆసెనతు. విశ్వాసంలో ఎక్స్పీరియన్స్ తక్కువేలేండి యోసేపుతో పోల్చుకుంటే, అయినప్పటికీ తెలుసుకున్న కొంతలో కొంత ప్రోత్సాహకరంగా మారుతూ ఆ విధంగా ప్రోత్సహించింది. ఈరోజు నేను అంటాను, భార్యగా నీ భర్త భక్తిని నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. ఒక భర్తగా నీ భార్య భక్తిహీనతలో వెళుతూ ఉంటే ఆ భక్తిహీనతను సరిచేసి ఆమెను భక్తిలో ప్రోత్సహించి ముందుకు నడిపించాల్సిన అవసరం. తల్లిదండ్రులుగా మీరు సరిగా భక్తి చేస్తూ బిడ్డలు భక్తిహీనులుగా ఉంటే వారిని కూడా భక్తిలో బలపరచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులే భక్తిహీనులుగా ఉన్నారా? ఒక కుమార్తెగా ఒక కుమారుడిగా నీవు భక్తిలో బలపడుతూ వారికి నువ్వు కొన్ని విషయాలు చెప్తూ వారిని కూడా ఏం చేయాలి? భక్తిలోనికి నడిపించాలి. ఈరోజు ఒకరిని ఒకరు అలా భక్తి విషయమై ప్రోత్సహించుకుని బలపరిచి నడిపించగలిగేటువంటి పరిస్థితులు ఈరోజు మన జీవితంలో ఉన్నాయా? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం ఎప్పటి నుండో భక్తిపరులుగా మనము ఉంటూ ఉన్నాం. మన భక్తి సీనియారిటీ అంతా ఇంత కాదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన సీనియారిటీతో చూస్తే ఆసెనతు సీనియారిటీ చాలా తక్కువ. కానీ ఆమె భక్తి విషయమే ఎంతగా తన భర్తను ప్రోత్సహించిందో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నిన్ను బట్టి, భార్యను బట్టి భర్త యొక్క భక్తి జీవితానికి ఎటువంటి నష్టం కలగకూడదు. కొంతమంది ముందు బాగానే భక్తి చేసేవారమండి, కానీ పెళ్ళైన తర్వాత ఇలాగా అయిపోయాం అంటూ ఉంటారు కదా. దయచేసి ఆలోచించేయండి. ఈరోజు ఒకప్పుడు భక్తి బాగుండేదా, లేక గత 20 సంవత్సరాలుగా చేసుకున్న తర్వాత భక్తి ఇలాగైపోయిందా, లేక గత నుంచి 30 సంవత్సరాలుగా ఇలాగైపోయిందా? ఒకసారి ఆలోచించేద్దాం. త్వరలో చేసుకోబోయేవారు కూడా ఆలోచించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు భక్తి బాగానే ఉంది, కానీ ఆడెవడో తగులుకుంటాడు నీకు. నిన్ను ఇలా చేయనిస్తాడో లేక చేయనివ్వడో తెలియదు. ఎవరో తగులుకుంటారు నిన్ను. ఆ తగులుకునేవారు పుట్టుక క్రైస్తవురాలైనా అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత వారిని ఎలా మార్చేస్తారో తెలదు. దయచేసి చాలా కేర్ తీసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఆశీనతనంటే పిల్లైపోయిన వాళ్ళకి చెప్పుకున్నారు అనుకుంటే అది యవనస్తులకు ఇబ్బంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త, నీకు ఇంకెన్నో రోజులు లేవు. కాబట్టి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆసెనతు ఒక అన్యురాలు, కానీ భక్తి విషయమే ఇతరులను ప్రోత్సహించే విషయంలో ఆమె గొప్ప ధన్యురాలిగా పిలువబడుతుంది.